లెఫ్ట్ లెఫ్ట్ ఉన్నాము. రైట్ సైడ్. ఇవాళ మేము వెళ్తున్న ప్లేస్ ల్యాండ్స్లింగ్ శాండ్ డ్యూన్స్. ఇది పర్త్ సిటీ నుంచి ఎగ్జాక్ట్గా 140 కిలోమీటర్స్ ఉంటుంది. 140 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 1 అవర్ 40 మినిట్స్, 1 అవర్ 45 మినిట్స్, అంటే కిలోమీటర్కి 1 మినిట్ వేసుకోవచ్చు. సో అక్కడ మనం ఏమేమి చేయొచ్చు, అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ మనకు బగ్గీస్ దొరుకుతాయి, మోటార్ బైక్స్ దొరుకుతాయి, ఇట్లాంటివి మనము యాక్టివిటీస్ చేయొచ్చు. తర్వాత మనకు ఒకవేళ 4 వీల్ డ్రైవ్ ఉన్నట్లయితే ఆ 4 వీల్ డ్రైవ్ కూడా మనము ఆ శాండ్ డ్యూన్స్ లోపలికి తీసుకొని వెళ్ళొచ్చు. ఈ బగ్గీస్ కానీ మోటార్ బైక్స్ కానీ 8 o'clock ఓపెన్ అవుతాయి. కానీ మనకు ఒకవేళ 4 వీల్ డ్రైవ్ ఉండి మనం వెళ్ళాలనుకుంటే మనం ఏ టైం కానీ వెళ్ళొచ్చు. కాకపోతే నా రికమెండేషన్ ఏంటంటే 8 తర్వాత వెళ్తేనే బాగుంటుంది, కొంచెం సన్నీగా ఉంటేనే బాగుంటుంది. మరి ఎండలేని టైంలో వెళ్తే అంత మంచిగా ఉండదని ఆ ఫీల్ బాగుండదని నా ఫీలింగ్. అక్కడ ఏముంటుందంటే ఎక్కువ ఎడారి అన్నట్టు. ఇక మన అరబ్ కంట్రీస్లో ఉంటాయి కదా, దుబాయ్లా ఇట్లాంటి అరబ్ కంట్రీస్లో ఎక్కువ ఎడారి శాండ్ డ్యూన్స్ ఉంటాయి కదా, అట్లాంటి శాండ్ డ్యూన్స్ అది పర్త్కి చాలా దగ్గర అనమాట. అది ఎక్కువగా మన సన్నీగా ఉన్న టైంలో పోతే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ శాండ్ అనేది స్టేబుల్గా ఉంటుంది అనమాట. కొంచెము ఏమంటారు, కోల్డ్గా ఉన్న టైంలో వెళ్తే శాండ్లో మాయిశ్చర్ ఏర్పడి అది శాండ్ దిగుతుంటుంది అనమాట లోపలికి. సో మనకు వాకింగ్ కానీ లేకపోతే ఏదైనా మన 4 వీల్ డ్రైవ్ కానీ లేకపోతే బగ్గీస్ కానీ నడపడం, మోటార్ బైక్స్ కానీ నడపడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే ఒకవేళ సన్నీగా ఉన్న టైంలో పోతే బాగుంటుంది అన్నట్టు. ఇంకా మనం అది బుకింగ్స్ కూడా వాటి బుకింగ్స్ ఆన్లైన్లో చేసుకోవాలి, లేదంటే ఫోన్ చేసి అయినా చేసుకోవాలి. కాకపోతే వీడి ఆన్లైన్ వెబ్సైట్ అనేది చాలా వరస్ట్ ఉంటుంది అనమాట. అది కొన్నిసార్లు బుక్ అవుతాయి, లేకపోతే కావు. మోస్ట్లీ దీనివల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనం హాలిడేస్ ఉన్న టైంలో పోతే, అంటే పబ్లిక్ హాలిడేస్ కానీ సండే కానీ సాటర్డే కానీ ఇట్లాంటి టైంలో పోతే మనకు అది దొరికే ఛాన్సెస్ తక్కువ. వాడు ఏమంటాడంటే ఆన్లైన్లో బుకింగ్స్ అయిపోయినాయి, ఫోన్ బుకింగ్స్ అయిపోయినాయి అని అంటాడు. సో ఒకవేళ హాలిడే టైంలో వెళ్ళేటట్లయితే ముందే బుకింగ్ చేసుకొని పోవడం చాలా బెటర్ ఆప్షన్. లేదు నార్మల్ డేస్లో, వీక్ డేస్లో వెళ్ళిందంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇంకా హాలిడే టైంలో కూడా మనకు బుకింగ్స్ దొరకలేదు అని అనుకుంటే మార్నింగ్ వెళ్తే బెటర్. ఇంకా అంటే 6 o'clock 7 o'clock ఆ టైంలో వెళ్తే మనం ఇక్కడ 6కి బయలుదేరినా 7 8 వరకు అక్కడ ఉంటే ఆ బైక్స్ దొరికే ఛాన్సెస్ ఈజీ. వాడు కూడా ఓపెన్ చేసే టైం వచ్చేసి 8 o'clock వాడు ఓపెన్ చేసేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంకా అక్కడ ఏమేమి చేయొచ్చు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత లెట్స్ సీ వాట్ విల్ బి దేర్. ఇక్కడ వచ్చిన తర్వాత బగ్గీస్ అయితే తీసేసుకున్నాము. ఈ బగ్గీస్ 2 types ఉంటాయి, ఒకటి 2 seater ఉంటుంది, ఇంకొకటి సింగిల్ సీటర్ ఉంటుంది. సో 2 seater అయితే కొద్దిగా పెద్దగా ఉంటుంది, మేమైతే సింగిల్ సీటర్ తీసేసుకున్నాము. సింగిల్ సీటర్ అయితే అవర్కి $80 ఉంది, 2 seater అయితే కొంచెం ఎక్కువనే ఉంది. ఆ 2 seater అయితే కపుల్స్కి అట్లా బాగుంటుంది. కాకపోతే అందులో రిస్క్ కూడా ఉంది, ఎందుకంటే అది శాండ్లోకి దిగిపోయిందంటే దాన్ని బయటికి తీయడం చాలా కష్టం. ఈ సింగిల్ సీటర్స్ అయితే ఈజీ. ఇక్కడ వీళ్ళైతే 4 వీల్ డ్రైవ్లో ముందే వచ్చేసారు. ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారంట, కాకపోతే మాకైతే వినిపించలేదు అసలు, మేము చాలా దూరం ఉన్నాం. ఇంకా కొన్ని చోట్ల ఆగైతే వ్యూ కూడా ఎంజాయ్ చేసాం, బాగుంది. ఇదైతే వాడు 10 నిమిషాల ముందే ట్రైనింగ్ ఇస్తాడు, ఏ బటన్ వస్తే ఏది పోద్ది, ఏం చేస్తే ఏమవుతుంది, శాండ్లోకి కూరుకుపోతే బయటకి ఎట్లా తీయాలి, ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మాత్రం కంపల్సరీ వినాలి, అది వినకుంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. నేనైతే వినలేదు, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. వాడైతే వచ్చి ఒకసారి నేను చెప్పినప్పుడు వినలేదు, అందుకే నీకు ప్రాబ్లంలో ఇరుక్కున్నావు, సో నెక్స్ట్ టైం వినాలని చెప్పేసి చెప్పిపోయిండు.
ఇంకా ఇక్కడ మా బ్రోది 4-wheel డ్రైవ్ ఎట్లుంటుందని చెప్పేసి నడుపుదామని ట్రై చేసిన, బాగుంది, చాలా బాగుంది, నచ్చింది నాకు. హైట్కి వెళ్ళొచ్చు కానీ హైట్కి వెళ్తున్నప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది శాండ్. దీని మీద ఎక్కి ఇక్కడ దీని టైర్ ప్రెజర్ వచ్చేసి 16 PSIకి సెట్ చేసుకోవాలి. మనం డీఫ్లేట్ చేయాలి టైర్స్, లేదంటే ఫ్లోట్ అవ్వదు, దిగిపోద్ది అనమాట. ఇంకా ఇక్కడ నెట్వర్క్ అనేది అస్సలు ఉండదు. మన దగ్గర వాకీ టాకీ లాంటివి ఉంటే కమ్యూనికేట్ చేసుకోగలము, లేదంటే ఈ ఎడార్లో ఎక్కడైనా తప్పిపోయినామంటే మళ్ళీ దొరకడం చాలా కష్టం. రెస్పాన్స్ని బట్టి చూడండి మీరే. ఒక నిమిషం, ఇది ఎంతలో అవుతుంది? ఇది బాగా స్టీరింగ్ ముందర ఉన్నాను పెద్ద ఏమనిపిస్తుంది. ఇక్కడ కాసేపు ఫోటో సెషన్స్ నడిచినాయి. ఇక్కడ నుంచి ఇంకో అడ్వెంచర్ స్టార్ట్. చంద్రబాబుకే మన ఓటు. ఇక బగ్గీస్ వాడికి ఇచ్చేసి వెళ్ళేటప్పుడు అందరం ఒకే కార్లో వెళ్ళిపోయాము. అందరం ఒకే కార్లో అయితే పట్టాం కాబట్టి ఇక మేమిద్దరం బయట వెళ్ళాము. ఇంకా మార్నింగ్ 8:30కి అలా వస్తే ఇప్పుడు 2:30 అట్లా అవుతుంది. సో ఇంతటితో ట్రిప్ ముగిసింది. సో బ్యాక్ టు హోమ్.